హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం తంజావూర్ ఫేస్ ఎలా చేయాలో, షేడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కృష్ణుడి ఫేస్ ఇక్కడ చూపిస్తున్నాను. ఫేస్ మాత్రమే ఎక్కువగా ఈ పెయింటింగ్ మొత్తం ఫేస్ ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి ఫేస్ ఒకటే చూపించాలని కృష్ణుడిది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫేస్ ఓన్లీ, షేడింగ్ ఎలా చేసుకోవాలి అనేది. మనం ఫస్ట్ వైట్ కలర్ తోటి బేస్ కలర్ ఏది ఉంటే పెయింటింగ్లో ఆ కలర్ వేసుకోవాలి. కొన్నిసార్లు పింక్ కలర్, కొన్నిసార్లు ఆరెంజ్ కలర్, కొన్నిసార్లు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి తంజావూర్ ఫేస్. అవి ఉన్నప్పుడు ఆ పెయింటింగ్లో బేస్ కలర్ ఏది ఉందో చూసి అదే బేస్ కలర్ ఫస్ట్ వేసుకోవాలి. ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ బేస్ కలర్ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ ఫస్ట్ ఫిలప్ చేశాను. ఈ కలర్ అనేది ఫస్ట్ కోటింగ్ ఎలా ఫిలప్ చేశానో ఒక వీడియో కూడా చేశాను, పార్ట్ 5 అనుకుంటా, చూడండి. అందులో ఫస్ట్ కలర్ బేసిక్ కలర్ ఎలా ఫిల్ చేయాలనేది, తర్వాత పార్ట్ ఇది. వేసుకున్న బేసిక్ కలర్ని మనం ఎలా షేడింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ కళ్ళు, ఐబ్రోస్, నోస్, మౌత్ అన్నీ, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఫ్రీ హ్యాండ్గానే వేసుకున్నాం. ఫస్ట్ చాలా లైట్ కలర్ తోటి దాన్ని ఒక షేప్ లాగా తీసుకొని తర్వాత షేడింగ్ చేసాం. ఇక్కడ కూడా మనం పోస్టర్ కలర్సే యూజ్ చేసాం. వాటర్ బేస్డ్ పోస్టర్ కలర్స్, జీరో బ్రష్ యూజ్ చేసాం. జీరో బ్రష్ తోటే మనం అనుకున్న జీరో రౌండ్ బ్రష్ యూజ్ చేసాం. ఆ బ్రష్ తోటే మనం చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనం ఇవ్వగలుగుతాం. అందుకే ఇక్కడ జీరో బ్రష్ యూజ్ చేశాను నేను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి టెక్నిక్స్, ఇంకా డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్ పెయింటింగ్స్ ఎన్నో చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఐబ్రోస్, ఐస్ ఇవన్నీ ఫస్ట్ లైట్ కలర్ తోటి వేసుకున్న తర్వాత షేడింగ్ ఇక్కడ చూపించాను చూడండి. మనము వాటర్ బేస్డ్ కలర్ కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండా బ్రష్ను ఎప్పుడూ క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటూ, లేకపోతే దాంట్లో ఎక్కువ వాటర్ బ్రష్లో ఉండకుండా జాగ్రత్త తీసుకుంటూ మనం ఈ షేడింగ్స్ అనేవి చాలా తక్కువగా కలర్ తీసుకొని షేడ్ చేయాల్సి వస్తుంది. లైట్గా లేయర్ బై లేయర్, ఒక లేయర్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద లేయర్ వేయాలి. మనం ఒకటేసారి కలర్ ఎక్కువగా తీసుకొని థిక్గా తీసుకొని షేడ్ చేసినప్పుడు ఇది ఈ తంజావూరుకి సెట్ అవ్వదు ఆ పద్ధతి. సో మనం లైట్గా తీసుకున్న తర్వాతనే షేడింగ్ క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అవుట్లైన్స్ వేసుకున్నాం కదా, ఫేస్కి, నెక్ లైన్కి, హెయిర్ లైన్కి మొత్తం అవుట్లైన్ వేసుకున్నాక అది కూడా స్కిన్ కలర్లో మిక్స్ అయిపోయేటట్టు మనం షేడ్ చేయాలి. లైన్ లాగా వేసినట్టు కాకుండా ఆ లైన్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్లో మిక్స్ అయిపోయేటట్టుగా క్లాత్ వాటర్ లేకుండా తక్కువగా బ్రష్ను క్లీన్ చేసుకుంటూ మనం షేడ్ చేస్తూ ఉండాలి. ఇది మనం ఇక్కడ పెయింటింగ్కి ఏ కలర్ని యాడ్ చేసినా కూడా చాలా తక్కువ మోతాదులో మనం కలర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఐస్కి కూడా లోపల బ్లాక్ ఉంటాయి కదా, వాటికి బేస్ కలర్ ఇక్కడ నేను ఆరెంజ్, రెడ్ కలర్ మిక్స్తో ఒక బ్రౌనిష్ షేడ్లో నేను అది వేసాము అక్కడ. ఆ తర్వాత దాని మీద నుంచి మనం బ్లాక్ కలర్, గ్రే కలర్ ఏది ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి సెకండ్ లేయర్ కానీ థర్డ్ లేయర్లో కానీ మళ్ళీ మనం లైట్గా అప్లై చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్లో మిక్స్ అయ్యేటట్టు షేడ్ చేయాలి. ఇక్కడ ఐబ్రోస్కి ఫస్ట్ పింక్ వేసుకున్నాం, తర్వాత బ్లూ కలర్ తోటి లైనింగ్ పింక్ వేసి బ్యాక్గ్రౌండ్లో లైట్గా స్మర్జ్ చేసిన తర్వాత బ్లూ వేసాం. తర్వాత బ్లూ వేసిన తర్వాత బ్లాక్ వేసుకుంటాం. డైరెక్ట్ బ్లాక్ కలర్ అప్లై చేయలేదు ఇక్కడ. నా ఐడియాస్, నా టెక్నిక్స్, నా వీడియోస్, నా పెయింటింగ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిన కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు డైరెక్ట్గా చూడగలుగుతారు. తర్వాత ఐ లైన్స్ కూడా సన్నగా ఫస్ట్ బ్లూలో వేసుకొని తర్వాత బ్లాక్ గ్రే కలర్ మిక్స్ చేసాం చూడండి. చాలా తక్కువగా బ్రష్ కలర్స్ యూజ్ చేసాం ఇక్కడ. ఇది మన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది నోట్ చేసుకోవాలి మనం. బ్రష్ కలర్స్ అనేవి చాలా తక్కువగా తీసుకోవాలి. పోస్టర్ కలర్స్ మాత్రమే వాడాం ఇక్కడ. వాటర్ కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ వాటర్ కలర్స్ ఏంటంటే అవి డల్ ఫినిష్ వస్తుంది, సరిగ్గా హైలైట్గా ఉండదు. ఈ పోస్టర్ కలర్స్ అయితే మనం అనుకున్న ఫినిషింగ్ వస్తుంది. సో పోస్టర్ కలర్సే మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య వస్తున్న ఆర్టిస్టులు అక్రిలిక్ కలర్స్ అవి వాడుతున్నారు. ట్రెడిషనల్ తంజావూర్ కలర్స్కి అయితే అవి న్యాచురల్ కలర్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ట్రెడిషనల్ తంజావూర్ మళ్ళీ తర్వాత పోస్టర్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. న్యాచురల్ కలర్స్ తర్వాత పోస్టర్ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అక్రిలిక్ కలర్స్ అనేది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి అక్రిలిక్ కలర్స్ ఎక్కువగా ఇటువంటి ఫినిషింగ్ అనేది రాదని నా యొక్క అభిప్రాయం. నాకు ఫస్ట్ పోస్టర్ కలర్స్ నచ్చినంతగా స్పెషల్గా తంజావూర్కి పోస్టర్ కలర్స్ నచ్చినంతగా ఏ కలర్స్ నప్పవని నా యొక్క అభిప్రాయం మాత్రమే. అంటే కొంతమంది చాలా చెయ్యి తిరిగిన ఆర్టిస్టులు, ఫేమస్ ఆర్టిస్టులు, దీంట్లో బాగా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అక్రిలిక్ కలర్స్ యూజ్ చేస్తారు. తంజావూర్ పెయింటింగ్లో నేను పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నదని చెప్పలేను. నేను నేర్చుకున్న మా మాస్టర్ దగ్గరికి ఇంకా స్టిల్ నేను వెళ్తూనే ఉంటాను. దాంట్లో టెక్నిక్స్ కానీ ఐడియాస్ కానీ నేను తనని అడుగుతూనే ఉంటాను. కొన్ని నాకు రానివి ఇంకా ఎలా చెయ్యాలి అని మా మాస్టర్ దగ్గర నేను నేర్చుకుంటూనే ఉంటాను ఇంకా. సో తంజావూర్ పెయింటింగ్స్లో నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా, ఏదైనా బాగాలేకున్నా కూడా, ఎవరైనా మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్లో ఒకవేళ నా వీడియో చూసినట్టయితే మాత్రం మీ యొక్క సలహాలు కామెంట్లో పెట్టండి. నేను అవి తప్పకుండా పాటిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే మాత్రం, నా పెయింటింగ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఏ పార్ట్ నచ్చలేదో, ఇంకా ఏది బాగా చేయలేదో చెప్పండి. నేను అది మార్చుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నోస్ ఇవన్నీ షేడింగ్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో. లేయర్ బై లేయర్గా ఒకటేసారి మనము కలరింగ్ చేయకుండా దాన్ని ఎలా మనం షేడింగ్ ఇస్తూ వెళ్తుంటే అది ఒక షేప్ లాగా వస్తుందో చూడండి. నోస్ కానీ ఐస్ కానీ. ఈ కృష్ణుడి పెయింటింగ్లో ఎక్కువగా షేడింగ్ లేదు. మీకు ప్రతి పార్ట్ డీటెయిల్గా చూపించాలని, ఫేస్ కానీ, ఐస్, ఐబ్రోస్ ఇవన్నీ ప్రతిదీ డీటెయిల్గా చూపించాలని వీడియో లెంతీ అయినా కూడా ఇది పెడుతున్నాను. మ్యాక్సిమం వీడియో చూడండి. మ్యాక్సిమం మీకు ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూడండి. లాంగ్ అయిందని మధ్యలో వదిలేయద్దు వీడియోని. ఎందుకంటే నేను చిన్నగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించవచ్చు దీన్ని 2 minutes 3 minutes కోసం. కానీ కొన్ని పాయింట్స్ మీరు మిస్ అవుతారని, ప్రతి బిట్ చూడాలనే ఉద్దేశంతో కొద్దిగా వీడియో పెద్దగా అయినా దీన్ని కంప్లీట్గా పెడుతున్నాను. చూడండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట తిలకం లాగా పెడుతున్నాము. ప్లస్ హెయిర్ లైన్ ఒకటి వేసుకోవాలి. హెయిర్ లైన్ జ్యువెలరీ మధ్యలో నుంచి ఆ గ్యాప్స్ అంతా ఫిలప్ చేసుకొని కలర్ షేడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పాము కదా వాటర్ ఎక్కువ యూజ్ చేయొద్దని. వాటర్ ఎక్కువ యూజ్ చేయడం వలన ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వేసిన కలర్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్, అది మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది బ్యాక్. సో వాటర్ని మనం ఎక్కువగా యూజ్ చేయకుండా చాలా తక్కువగా మనం బ్రష్ వాటర్లో చేస్తూ క్లాత్ తోటి చేయితోటి క్లీన్ చేసుకుంటూ మనం దాన్ని షేడింగ్ చేయాలి.
చూడండి చెవుల పార్ట్ జ్యువెలరీని అంతా కలుపుతూ మనం నీట్గా షేడ్ చేసుకోవాలి కలర్. కంప్లీట్ అయిపోయిన తర్వాత లిప్స్కి నోస్కి ఇంకెక్కడైనా డబుల్ షేడ్ ఉన్నప్పుడు ఆ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ లైన్ని బ్లాక్ కలర్ తోటి హెయిర్ వేసుకొని దాంట్లో కూడా ఫేస్ మీదకి ఏదైనా వచ్చినప్పుడు కానీ అవి కానీ చిన్నగా మనం ఆ హెయిర్ని కట్ చేసుకుంటూ మిగతా పార్ట్స్ అన్ని జ్యువెలరీ పార్ట్స్ అన్ని కలుపుతూ హెయిర్ ఎక్కడెక్కడైతే ఉంటుందో దాన్నంతా బ్లాక్ కలర్ తోటి నేను ఇక్కడ అప్లై చేశాను. ఫేస్ మీదకి వచ్చినది ఫేస్ పార్ట్ని ఇది 000 బ్రష్ తోటి వేయాలి. చాలా స్లోగా వేసుకోవాలి. ఇది ఆ హెయిర్ అలా ఫేస్ మీద పడిన హెయిర్ కూడా అలా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నా కృష్ణుడు కనుక మీకు నచ్చినట్లయితే, ఈ తంజావూర్ ఫేస్ నచ్చినట్లయితే కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోస్ చూస్తూనే ఉండండి. ఇటువంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ ఐడియాస్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ వీడియో పూర్తిగా చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.